ఇదే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి శ్రీనివాసరాజు అనేటువంటి ఇన్స్పెక్టర్ ఈమెకి అనుంగ శిష్యుడు ఎవరైతే ఉన్నారో చేతికి అందినంత ముడుపులు తీసుకొని పట్టుకెళ్ళిపోయినటువంటి మాట వాస్తవం కాదా? అప్పుడు కథనాలు కూడా వచ్చినాయి పేపర్లో. హుండీ లెక్కింపుల్లో చేతివాడు ప్రదర్శిస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి ఈ అసిస్టెంట్ కమిషనర్ హయాంలో అని చెప్పి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. అప్పుడు బెల్లం అనేక టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజారి గారు 2 వీలర్ కొనుక్కుంటే ఏమండి నాకు కూడా 2 వీలర్ కొనుండి ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి మాట ఈమె. అసలు ఇన్ని వ్యవహారాలు కొత్తకోట పోతురాజు గుడి దగ్గర కానీ నర్సీపట్నం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈవోని సస్పెండ్ చేస్తారు ఈవిడ. అలాగే సీలేరు దారకొండ అమ్మవారి టెంపుల్ దగ్గర కానీ వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కానీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ గుడిల యొక్క పూజారుల్ని అక్కడ ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బందిని పెద్ద ఎత్తున భయభ్రాంతులు గురిచేసి లక్షల రూపాయలు దోచుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులకి విజయసాయిరెడ్డి ఈ అధికారిని శాంతి సుభాషులు పంగనామాలు పెట్టారు. ఈ యొక్క అధికారిని శాంతిని ఉపయోగించి ఈ యొక్క అధికారిని అసిస్టెంట్ కమిషనర్ ఉన్నటువంటి అధికారిని శాంతిని ఉపయోగించి విజయసాయిరెడ్డి సుభాషులు విశాఖ జిల్లాలో అనేకమైనటువంటి భూలావాదేవీలు అక్రమంగా దొడ్డిదారిలో భయపించి బెదిరించి జరిపారనేటువంటి అనుమానాలు మాకున్నాయి. ఈ యొక్క శాంతి అధికారిని పాత్ర విజయసాయిరెడ్డి సుభాషులు దసపల్లా భూముల్లో కూడా ఉన్నాయని చెప్పనేటువంటి అనుమానాలు మాకున్నాయి. ఏవైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మన జిల్లాలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి ఆ భూములు లీజులు కానీ అలాగే ఆలయాల్లో జరిగినటువంటి కొన్ని వ్యవహారాల్లో కానీ విజయసాయిరెడ్డి సుభాషు శాంతుల పాత్ర చాలా ఎక్కువ ఉంది. వీరి ముగ్గురి పాత్ర పైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒక సిట్టింగ్ జడ్జితో కానీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో కానీ ఒక విచారణ జరిపించాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నాను. విజయసాయిరెడ్డిని ఏదైతే ఈ 2 రోజులుగా జరుగుతున్న వ్యవహారం దృష్టిలో ఉంచుకొని నిన్న ఆయన మీడియా పట్ల మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని విజయసాయిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను విజయసాయిరెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే నేను ఎవరి వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తిని కాదు. మా పార్టీ సిద్ధాంతాలు కూడా కావవి. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి చెప్పడానికి. కానీ కేవలం వీళ్ళు 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో నాకు తెలిసి విజయసాయిరెడ్డి ఈ యొక్క శాంతి అమ్మవారిని బినామీగా పెట్టుకున్నారా అని చెప్పిన ఆలోచన వస్తూ ఉంది.